మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటిని పొందుదురని వారితో చెప్పాను. చదివినటువంటి వాక్య భాగంలో సాక్షాత్తు ప్రభు సెలవిస్తున్నటువంటి మాట, తన జనులకు తన మాట చొప్పున జీవిస్తున్న వారికి, తన ఆజ్ఞానుసారంగా జీవన శైలిని కొనసాగిస్తున్న వారికి ఆయన సెలవిస్తున్నటువంటి, ఆయన వివరిస్తున్నటువంటి, ఆయన వాగ్దానం చేసినటువంటి ఒక అమూల్యమైనటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. అదేదనగా మీరు ప్రార్థన చేయనప్పుడల్లా మీరు అడిగిన వాటన్నిటిని ఇది నా ప్రభు ఇస్తాడు అని నమ్మిక ఉంచండి, వాటిని మీరు పొందుకుంటారు. ప్రభువు తన జనులకు ప్రార్థన చేసిన వాటిని అనుగ్రహించుటకు సిద్ధ మనసు కలిగిన వాడు. అందుకే మనం హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో కూడా చూస్తాం. 11వ అధ్యాయము 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయ్యుండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తనను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. ప్రభువు చెప్తున్నటువంటి వాగ్దానంలో ఒక షరతును ఆయన తెలియచేస్తున్నారు. అది నమ్మిక లేదా విశ్వాసము. ఆయన మాత్రమే చేయగలడు అన్న నమ్మిక, ఆయనను అడిగిన వాటిని ఆయన మనకు ఇస్తాడు అనేటువంటి విశ్వాసము, ఆయన నామములో మనం జీవిస్తున్నాము గనుక ఆయన మనల్ని చేయవిరోడు, ఆయన నిశ్చయం మన ప్రార్థన ఆలకించువాడు, ఆయన సజీవుడు అనేటువంటి విశ్వాసం మనము కలిగి ఉన్న ఎడల మనము అడిగిన వాటిని ఆయన మనకు అనుగ్రహిస్తాడు. ఒకవేళ ఆయన సన్నిధికి వచ్చి ఆయన ఉన్నాడో లేదో, ఆయన మన ప్రార్థన ఆలకిస్తున్నాడా అనేటువంటి సందిగ్ధంలో ఉంటే వాక్యం సెలవిస్తుంది, విశ్వాసం అనేది, నమ్మిక అనేది లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. ఒక మాటలో మనం ధ్యానించాలంటే, దేవునికి ఇష్టలుగా ఉన్న వారికి వారు ఏది అడిగినా ఆయన వారికి ఇస్తాడు. విశ్వసించు వారు మాత్రమే ఆయనకు ఇష్టలు అన్న సంగతి మనం ఇక్కడ గమనిస్తాం. విశ్వాసం లేకుండా ఆయనకు ఇష్టలుగా జీవించడం అసాధ్యము. విశ్వాసం లేకుండా ఆయన యుద్ధ నుండి మన మీద పొందుకోవడం అనేది అసాధ్యము, దుర్లభము. మరియు మనం యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనంలో చూస్తాం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవిని ఆలకించుననున్నదియే. వాక్యం సెలవుస్తుంది. ఆయనను బట్టి మనకు ఒక ధైర్యం కూడా ఉంది. అదేదనగా మనము ఆయన చిత్తానుసారంగా ఏది అడిగినా అది మనకు అనుగ్రహిస్తాడు అనున్నది. మనం ధ్యానించినటువంటి ఇక లేఖనాల్లో 3 విషయాలు మనం చూస్తాం. 1 విశ్వాసము, 2 ఆయనకు ఇష్టలైనట, 3 ధైర్యము. ఈ 3 విషయాలు మనము కలిగి ఉన్న ఎడల ఆయన మన ప్రార్థనను ఆలకించి మన మనవిని అంగీకరించి ఆయన మనము అడిగిన వాటికంటే ఊహించిన వాటన్నిటికంటే అత్యధికంగా శక్తిమంతుడుగా మన ముందు ఆయన ప్రత్యక్షమవుతాడు. ఆయనను అడగాలి. ఆయనను అడుగుట అనగా ప్రార్థించుట. కొందరు చెప్తూ ఉంటారు, ప్రార్థన చేసుకోండి అన్నప్పుడు, మాకు ప్రార్థన చేయడం సరిగా రాదయ్యా, నేను అంతగా ప్రార్థన చేయలేను, లేదా నేను ఇంకా ప్రార్థనలో ఎదగలేదు అనేటువంటి మాటలను సమాధానంగా చెప్తూ ఉంటారు. అయితే వాక్యం సెలవిస్తుంది, ప్రార్థన అంటే మనం అడుగుట, ప్రభువును అర్థించడం అనేది ప్రార్థన. ప్రతి విషయంలో మొట్టమొదటగా ప్రథమముగా ప్రభువును వేడుకోవడం అనేది ప్రార్థన. మనం ఏదైనా పని చేసేటప్పుడు మనకు సలహాలు ఇచ్చే వారి యొద్దకు, మనకంటే పెద్దవారి యొద్దకు ఏ విధంగా వెళ్ళే సలహాలు సూచనలు తీసుకొని ఆ కార్యక్రమాలను, ఆ కార్యాలను నిర్వర్తిస్తూ ఉంటామో, అంతకంటే ముఖ్యంగా మనం ఏ పని చేసినా, ఏ కార్యాన్ని ప్రారంభించినా ప్రార్థన చేసి ప్రారంభించడం, ఏ అవసరత వచ్చినా ప్రార్థన చేయడం అనేది క్రైస్తవుని యొక్క ముఖ్య లక్షణం. ఇది కలిగిన వారు నిశ్చయంగా దేవుని యొద్ద నుండి సమాధానాన్ని పొందుకుంటారు. ఇలా ప్రార్థన చేయువారు దేవుని యందు విశ్వాసంతో చేయాలి. ఆ విశ్వాసం ఉంచుట చేత దేవునికి ఇష్టలుగా మార్చబడతారు. మరియు దేవునికి ఇష్టలుగా జీవిస్తూ ఉండట చేత ఆ వ్యక్తికి ధైర్యము కూడా పుడుతుంది. ఈ గుణగణాలు కలిగినటువంటి వారికి ఆయన సహాయము చేయడానికి, ఆలకించి కార్యమును జరిగించడానికి ఆయన సంసిద్ధిగా ఉన్నాడు. అయితే ప్రభు అవిశ్వాసులకు ఒక వాగ్దానం చేస్తున్నారు. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఆ వాగ్దానం. దాన్ని మనం చూస్తాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోయిండును. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడును గనుక ప్రభువు వలన తనకేమైనను దొరుకునని తలంచుకునరాదు. ఒకవేళ అవిశ్వాసంగా ఉంటే, ఆయన మీద విశ్వాసము లేకపోతే, ఆయన ఉన్నాడు అనేటువంటి నమ్మిక లేకపోతే, వారు
ప్రార్థన చేసిన నిరుపయోగము, అట్టివారు నిశ్చయించుకోవచ్చు వారు అడిగినది దొరకదు అన్న సంగతి వాస్తవం. కారణం, దేవుని మీద విశ్వాసం లేకపోవడం చేత వారు అడిగిన ఆయన ఉన్నాడా, ఆయన నిజంగా ఉన్నాడా, ఆయన నిజంగా శరీరధారిగా ఈ భూమి మీదకి అడుగు పెట్టాడా, ఆయన నిజంగా మన కొరకు మరణించాడా, ఆయన రెండో రాకడ ఉందా, ఆయనైనా సృష్టికర్త, ఆయన సజీవుడైనా, ఆయన సర్వశక్తిమంతుడైనా, ఆయన సర్వాంతర్యామి అయినా, నేను ప్రార్థన చేస్తే ఆయన వినగలడా, ఆయన సజీవుడిగా ఉన్నాడా, ఆయనలో జీవం ఉన్నదా అనేటువంటి సందిగ్ధాలు, అనుమానాలు, అవిశ్వాసం ఉన్నట్లయితే వాక్యం సెలవిస్తుంది అట్టి వానికి ప్రభు వలన ఏదైనా దొరికిద్ది అన్న విషయాన్ని మర్చిపోవడం అనేది శ్రేయస్కరం. అట్టివాడు ద్విమనస్కుడై ఉంటాడు, అస్థిరుడై ఉంటాడు, ఏ మార్గంలో స్థిరత్వం ఉండదు, ఏ పనిలో కూడా స్థిరత్వం ఉండదు. అట్టివానికి ప్రభు యొద్ద నుండి ఏది దొరకదు అని స్పష్టంగా వాక్యం సెలవిస్తుంది. కారణం, విశ్వాసం లేకపోవడం చేత. అయితే ప్రభు మనకు సెలవిస్తున్నారు, ప్రార్థన చేయండి, మీరు అడగండి, అడిగిన దానిని మీరు పొందుకొని ఉన్నారని విశ్వాసంతో మీరు ఉండండి, మీరు అడిగినది మీకు నేను అనుగ్రహిస్తాను. నా ఎద్దుకు వచ్చినప్పుడు నేను చేయగల శక్తిమంతుడిని అని మీకు నమ్మిక లేకపోతే నేను ఏ విధంగా మీకు చేయగలను? మీరు నా ఎద్దుకు వచ్చినప్పుడు నేను మీకు ధైర్యాన్ని, మీరు అడిగిన వాటిని ఇస్తాను అన్న ధైర్యం మీరు కలిగి ఉండకపోతే మీరు ఏ విధంగా నా ఎద్దు నుండి సమాధానాలను, దీవెనలను, కార్యాలను పొందుకోగలుగుతారని ప్రభు సెలవిస్తున్నారు. కనుక మనము ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనకు ఇష్టలుగా మార్చబడి ఆయన ద్వారా ధైర్యం పొందుకున్న వారముగా, ఆత్మీయ గుణగణాలు కలిగిన వారంగా, ఆయన శక్తి చేత మనం నింపబడిన వారంగా ఈ ఆత్మీయ యాత్రలో ధైర్యంగా ముందుకు కొనసాగుతూ ఆయన చేత ఈవులను పొందుకుంటూ, ఆయన చేత సమాధానాలను, కార్యాలను, దీవెనలను, ఆశీర్వాదాలను పొందుకుంటూ ముందుకు సాగిపోవడమే దేవునికి ఇష్టమైనటువంటి క్రైస్తవ జీవితం. మన పితరుల యొక్క జీవిత చరిత్రను మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఎన్నో ఆత్మీయ సుగుణాలు మనం చూస్తూ ఉంటాం. ఏలియా ఎవని ఇంట భోజనము చేస్తూ ఉన్నాడో, ఏ విధవరాల యొక్క గృహమును ఆశ్రయించి ఉన్నాడో, ఆ గృహములో ఆ పేద విధవరాల యొక్క కుమారుడు మరణిస్తే ఏలియా ఆ కుమారుని కొరకు ప్రార్థించినప్పుడు దేవుడు ఆ కుమారునికి మరలా జీవముని ఇచ్చాడు. దాని అర్థం, ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనకు ఇష్టలుగా జీవిస్తూ ఆయన ద్వారా ధైర్యమును పొందుకున్న వారు ఏది అడిగినా ఆయన నిశ్చయంగా వారికి ఇస్తాడు. అది ఎంత చిన్నదైనా, ఎంత భీకరమైనదే అయినా ఆయన తన జనుల కొరకు, తన ప్రియమైనటువంటి స్వకీయ సాంపాద్యం కొరకు ఆయన ఏదైనా చేయ సంసిద్ధుడు. చనిపోయిన వారిని సైతం లేవనెత్తగలిగినటువంటి శక్తిమంతుడు. చాలా చిన్న విషయాలను కూడా ప్రభు నెరవేరుస్తారు. చిన్న అంశమని, పెద్ద అంశమని కాదు, కానీ సమస్తమును ఆయన చేతులకు అప్పగించడం అనేది ఎంతో శ్రేష్టమైనటువంటి అనుభవం. ప్రభు కోరుకుంటున్నారు ప్రతిదీ ఆయన చేతిలో మనం ఉంచాలని, సమస్తమును ఆయన యొద్ద మనం విచారణ చేసి ముందుకు సాగాలని, ఆయనకు తెలియజేసి మనం ఆ పనిని నిర్వర్తించాలని ఆయన కోరుకుంటూ ఉండగా మనము ఆయనకే ప్రప్రథమంగా తెలియచేద్దాం. ప్రార్థన రూపంలో ఆయనకు ఆ విన్నపములు తెలియచేద్దాం. కృతజ్ఞతాపూర్వకంగా మనం స్తుతులు అర్పిస్తాం. మరియు విశ్వాసంతోనూ ఆయనకు ఇష్టముగాను ఆయన మన పక్షమున ఉన్నాడు, ఆయన సజీవుడై ఉన్నాడు అనేటువంటి అంశంతో ధైర్యమును తెచ్చుకున్న వారముగా మనము ఉన్నట్లయితే ఆయన ప్రతి అంశములో, ప్రతి ప్రార్థనకు ఆయన జవాబు ఇవ్వటకు శక్తిమంతుడుగా ఆయన మన పక్షాన ఉన్నాడు. కనుక ఈ వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం ప్రార్థన చేసినప్పుడు ఇది ఎప్పుడు జరిగిద్దో, అసలు ఇది జరిగిద్దా, దేవుడు నా ప్రార్థన ఆలకిస్తున్నాడు అనేటువంటి సందిగ్ధము, అవిశ్వాసం, అపనమ్మకను ప్రక్కన పెట్టి మనము ప్రార్థన చేసిన దాన్ని ఆయన ఆలకిస్తున్నాడు. సమస్తము ఆయన చిత్తానుసారంగా మేలుకరంగా మనకి ఏదైతే ఆశీర్వాదకరమో అది ఆయన మన పట్ల నెరవేరుస్తాడు అనేటువంటి నమ్మికతో సమస్తమును ఆయనకు తెలియచేద్దాం. ఆయన మీ అక్కరలను తీర్చువాడు, అడిగిన వాటికంటేను, ఊహించిన వాటన్నిటికంటేను అత్యధికంగా చేయ శక్తిమంతుడు. ఈయన దేవుని మాటలు ప్రతి వారి హృదయంలో నీటికట్టి ఫలింపు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో వంచి కన్నులు మూసేటైతే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షం గల తండ్రి, నా ప్రభు ఈ వాక్యమైన ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి తండ్రి. చాలా సుపరిచితమైనటువంటి విషయాన్ని మరలా మీరు జ్ఞాపకం చేసి నమ్మిక కలిగి ఉండాలని, నీకు ఇష్టలుగా ఉండాలని, నీ ద్వారానే ధైర్యము పొందుకున్న వారుగా ఉండాలని మీరు సెలవిచ్చారు. ఈ విషయాలలో నీకు నమ్మకంగా, నీ చిత్తానుసారంగా జీవించినప్పుడు నీ ద్వారా కార్యాలను పొందుకోవడం, ఆశీర్వాదాలను పొందుకోవడం అనేది ఎంతో సులభమని మీరు సెలవిచ్చిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం. ఈ వాక్యం విన్న వారందరినీ మీరు నిండారులుగా దీవించండి, ఆశీర్వదించండి. వారు అడిగిన వాటిని మీరు సమకూర్చి నీ చిత్తానుసారంగా మేలుకరమైనటువంటి దీవెనలను వారికి దయచేసి నీ సన్నిధిలో వారిని సాక్ష్యం నిలబెట్టి వారి ప్రతి అవసరతను, అక్కరను నీ మహిమలో తీర్చి రాకడ రాజ్యంలో సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.